ప్రభాస్ మళ్ళీ మాట మార్చాడు. ఏడాదికి 2 నుంచి 3 సినిమాలను రిలీజ్ చేస్తానని గతంలో మాట ఇచ్చాడు రెబల్. అన్నట్లుగానే లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాడు. ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తాడు అంటే నో, ఇకపై ఏడాదికి ఒక్క సినిమానే అంటున్నాడు. ప్రభాస్ చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. దాంతో సలార్ 2 రిలీజ్ కోసం కొందరు, రాజాసాబ్ విడుదల కోసం మరికొందరు, స్పిరిట్ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు, ఇలా ఏ సెక్షన్ కు ఆ సెక్షన్ ఆడియన్స్ రెబల్ స్టార్ తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్. విషయం ఏంటంటే ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేసేందుకు తాను కూడా సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లు ప్రభాస్ గతంలో చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్లే సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే లాస్ట్ ఇయర్ మాత్రమే ఆదిపురుష్, సలార్ సినిమాలను రిలీజ్ చేయగలిగాడు. ఈ ఏడాది కూడా 2 చిత్రాలను విడుదల చేసే ఛాన్స్ ఉన్నా వద్దు అనుకుంటున్నాడు. వేసవిలో కల్కి రిలీజ్ కానుంది. ఈ ఏడాది మాత్రం ఈ సినిమాతోనే సరిపెట్టుకోమంటున్నాడు రెబల్. వచ్చే ఏడాది రాజాసాబ్ ఉంటుంది. ఏడాది చివర్లో ఛాన్స్ ఉంటే సలార్ 2 రిలీజ్ ఉంటుంది. రిలీజ్ డేట్స్ విషయంలో ప్రభాస్ కొత్త రూల్ పెట్టుకోవడంతో స్పిరిట్ కాంబినేషన్ లేట్ కానుంది. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించాల్సిన స్పిరిట్ మూవీ సెప్టెంబర్ నుంచి షూట్ స్టార్ట్ కావలసి ఉన్నా ఇప్పుడు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. 2026లో రిలీజ్ కానుంది. రాజమౌళి మూవీపై మళ్లీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి దర్శక ధీరుడు హీరోయిన్ ను ఫైనల్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఈసారి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అందులో భాగంగా ఇండోనేషియా బ్యూటీ డేట్స్ లాక్ చేశాడట. అంటే ఇప్పుడు గుంటూరు కారంతో ఇండోనేషియన్ బ్యూటీ స్టెప్లేస్తుందా? మహేష్ బాబు కొత్త సినిమా ఒక్కసారిగా రూమర్స్ అడ్డాగా మారింది. ఇంకా ప్రారంభోత్సవం కూడా జరగని ఈ సినిమాపై వరుసగా గాసిపులు పుట్టుకొస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియాకు చెందిన బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ నటించనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. సడన్ గా ఈ బ్యూటీ ఇన్స్టాలో రాజమౌళిని ఫాలో కావడమే అందుకు రీజన్. ఈ రూమర్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఈ సినిమాపై మరో గాసిప్ కూడా బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇటీవల జరిగాయట. గుంటూరు కారంలో ఆల్రెడీ మాస్ లుక్ లో అదరగొట్టాడు ప్రిన్స్. ఇప్పుడు రాజమౌళి మూవీలో అంతకంటే మాస్ లుక్ లో కనిపించబోతున్నాడట. పూర్తిగా గెడ్డంతో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడట. కొత్త చిత్రం సూపర్ స్టార్ కెరీర్ లో బెస్ట్ లుక్ ఉంటుందని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్. లాస్ట్ ఇయర్ చాలా వరకు మూవీస్ లో శ్రీలీల కనిపిస్తూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం ఆ ఛాన్స్ కనిపించటం లేదు. అందుకు రీజన్ శ్రీలీల కంటిన్యూస్ గా ఫ్లాప్స్ కాదు, ఆమె ఎడ్యుకేషన్ అంతకంటే కాదు, కేవలం రెమ్యునరేషన్ అని ప్రచారం సాగుతోంది. శ్రీలీల డిమాండ్ పారితోషికం వల్లే ఆమె వరకు వెళ్లేందుకు నిర్మాతలు భయపడుతున్నారట. 2023 డెఫినెట్ గా శ్రీలీలదే. ఎందుకంటే ఆమె చూపించిన స్పీడ్ మరెవరికీ సాధ్యపడలేదు. స్కంద, కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఇలా సాగింది ధమాకా బ్యూటీ స్పీడ్. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో లీడ్ హీరోయిన్ గా కనిపించింది. ఫ్లాప్స్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మూవీస్ బాగా పర్ఫామ్ చేయనప్పటికీ శ్రీలీల కెరీర్ కు వచ్చిన ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే యూత్ లో శ్రీలీల గ్లామర్ కు, స్టెప్స్ కు ఉన్న క్రేజ్ కు ఆమెకు ఇంకా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ శ్రీలీల డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ చూసి నిర్మాతలు భయపడిపోతున్నారట. ధమాకా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ శ్రీలీల సెన్సేషన్ గా మారింది. ఆమె డేట్స్ కు కని విని ఎరుగని రీతిలో కాంపిటీషన్ కనిపించింది. గుంటూరు కారం లాంటి సినిమాకు శ్రీలీల దాదాపు 4 కోట్లు పారితోషికం తీసుకుంటే లాస్ట్ ఇయర్ శ్రీలీల ఏ ఫేజ్ లో ఉందో చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ శ్రీలీల పారితోషికం తగ్గించకపోవడంతో ఆమెతో సినిమాలంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారట. సో పారితోషికం విషయం కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తే శ్రీలీల కెరీర్ కు ఢోకా లేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. యంగ్ హీరోయిన్స్ యూత్ హార్ట్ థ్రోప్ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీని రూల్ చేసి లెక్కలేనని బ్లాక్ బస్టర్స్ అందుకుని లేడీస్ సూపర్ స్టార్ ట్యాగ్ తెచ్చుకున్న హీరోయిన్స్ ఇప్పుడు మళ్ళీ బిజీ అవుతున్నారు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తామంటున్నారు. లేడీ సూపర్ స్టార్ మళ్లీ బిజీ అవుతున్నారు. దాంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. 2 ఏళ్లుగా మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు, కంబ్యాక్ రెడీ అవుతున్నట్లు ప్రకటించింది. అనారోగ్య సమస్యలతోనే మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేసింది సమంత. అలా రిలీజ్ అయిన మూవీనే ఖుషి. ఆ తర్వాత కంప్లీట్ గా హెల్త్ పైనే ఫోకస్ పెట్టింది లేడీ సూపర్ స్టార్. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఇక బిజీ కావడమే ఆలస్యం అంటోంది. మరోవైపు లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది అనుష్క. ఇప్పుడు సైలెంట్ గా క్రిష్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. అరుంధతి తర్వాత అంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో జేజమ్మ తిరిగొస్తున్నట్లు సమాచారం. మురుగుదాస్ ఈ పేరు ఒకప్పుడు సౌత్ ఇండియాలో మారుమోగింది.
ఆ మాటకు వస్తే బాలీవుడ్లోనూ మురుగదాస్కు ఫేమ్ ఉంది. అంత పెద్ద దర్శకుడు 1-2 ఫ్లాప్లతో రేస్లో పూర్తిగా వెనకపడ్డాడు. కొంత గ్యాప్ తర్వాత ఎవరు ఊహించని స్టార్తో కంబ్యాక్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాడు. ముందు స్పైడర్ డిజాస్టర్, ఆ తరువాత తీసిన సర్కార్ యావరేజ్, మళ్ళీ దర్బార్ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మురుగదాస్ 4 ఏళ్లుగా కనిపించడం మానేశాడు. కంబ్యాక్ కోసం స్టోరీస్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు. స్టార్ హీరోలందరూ ఇచ్చిన డేట్స్ తిరిగి తీసుకున్నారు. దాంతో 4 ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యాడు మురుగదాస్. రీసెంట్ గానే తమిళ హీరో శివకార్తికేయన్తో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అయితే పూర్తిగా కష్టాల్లోకి కూరుకుపోయిన మురుగదాస్ను పిలిచి సినిమా ఇచ్చాడు సల్మాన్ ఖాన్. గతంలో వీరిద్దరూ కలిసి జైహో అనే మూవీ కోసం వర్క్ చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్తో దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే యాక్షన్ ఫిల్మ్ డైరెక్ట్ చేయబోతున్నాడు మురుగదాస్. మురుగదాస్ తనదైన సినిమాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, బాలీవుడ్ ను షేక్ చేశాడు. గజనీని హిందీలో తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తరువాత హాలిడే అంటూ మరో సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. హిందీ ఇండస్ట్రీలో ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం వల్లే మురుగదాసును పిలిచి అవకాశం ఇస్తున్నాడు సల్మాన్ ఖాన్.